నమస్కారం, నా పేరు గీత. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, హైదరాబాద్ పాతబస్తీకి ఎట్టకేలకు మెట్రో రైలు సౌకర్యం కలగనుంది. ఈ ప్రాంతంలో మెట్రో లైను నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8న శంకుస్థాపన చేయనున్నారు. NGBS నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవున ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తారు. దీనికి 2,000 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్ నుంచి JBS, NGBS మీదుగా పాతబస్తీకి ప్రయాణం చేయొచ్చు. పనులను వేగంగా పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. హైదరాబాద్లో ఎల్బీనగర్, మియాపూర్, నాగోలు, రాయదుర్గం, JBS, NGBSల మధ్య 69 కిలోమీటర్ల మేర కొన్నేళ్లుగా మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. మొదటి దశ ప్రాజెక్టును L&T మెట్రో రైలు సంస్థ దాదాపు 16,000 కోట్లతో చేపట్టింది. అప్పట్లోనే పాతబస్తీకి మెట్రో సౌకర్యం కల్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. సర్వే కూడా చేశారు. ఈ లైను నిర్మాణంతో వేలాది ప్రైవేటు ఆస్తులను సేకరించడంతో పాటు కొన్ని చారిత్రక కట్టడాలను తొలగించాల్సి వస్తుందని అప్పట్లో భావించారు. దీనిపై పాతబస్తీలోని కొన్ని పార్టీలతో పాటు స్థానికుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ప్రాజెక్టును చేపట్టకుండా నిలిపివేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా పాతబస్తీకి మెట్రో రైలు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు రూపొందించిన ప్రణాళికను సీఎం ఆమోదించారు. కొత్త లైను NGBS నుంచి దారుషఫా, పురానీ హవేలీ, ఏత్బార్ చౌక్, అలిజాకోట్ల, మీర్మొమిన్ దాయరా, హరిబౌలి, సాలబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్నుమా వరకు ఏర్పాటు కానుంది. 5.5 కిలోమీటర్ల మేర మార్గంలో 4 స్టేషన్లను సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, సాలబండ, ఫలక్నుమా ఏర్పాటు చేయనున్నారు. మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.